క్లాస్లో మనం మార్నింగ్ అమ్మా లాస్ట్ క్లాస్లో మనం మార్నింగ్ వినయ్ ఆ పక్క రూమ్లో పెన్ డ్రైవ్ ఉంటుంది అక్కడ ఈ రూమ్లో పెన్ డ్రైవ్. మా లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్తున్నాం సార్ అంటే ట్యాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది సార్. ట్యాక్స్ అనే పదం వర్డ్ ఎక్కడి నుంచి జనరేట్ అయింది అందరూ చెప్పాలి. ట్యాక్స్ అనే వర్డ్ ఎక్కడి నుంచి జనరేట్ అయిందమ్మా సార్? లాటిన్ వర్డ్ ట్యాక్స్ నుంచి జనరేట్ అయింది. వెన్ ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ టు ఇండియా, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1860. హూమ్, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? బై హూమ్? సార్ జేమ్స్ విల్సన్. సార్ ట్యాక్స్ టూ టైప్స్ ఉంటుంది. టూ టైప్స్ ఆఫ్ ట్యాక్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. సార్ బర్డన్ ఎవరిదో వాళ్ళే పేమెంట్ చేయాలి. ఏ ట్యాక్స్లో? డైరెక్ట్ ట్యాక్స్. బర్డన్ ఒకరిదైతే పేమెంట్ ఇంకొకరు చేస్తారు, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్కి ఒక ఎగ్జాంపుల్, డైరెక్ట్ ట్యాక్స్కి ఒక ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్కి ఒక ఎగ్జాంపుల్ జిఎస్టీ. ఇండైరెక్ట్ ట్యాక్స్కి ఒక ఎగ్జాంపుల్ జిఎస్టీ. సార్ బాగా చెప్పాలి, అందరూ బుక్ చూడకుండా చెప్పాలి. సార్ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ బేస్ చేసుకొని, కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ని బేస్ చేసుకొని అసలు ఇండియాలో ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటే కంపల్సరీ లా ఉండాలి, అంటే నో ట్యాక్స్ కెన్ బి కలెక్టెడ్ వితౌట్ లా అనేది ఏ ఆర్టికల్ నెంబర్ చెప్పాలమ్మా అందరూ చెప్పండి. ఆర్టికల్ నెంబర్ ఆన్లైన్ వాళ్ళు కూడా చెప్పాలి. 265. సార్ ఈ పర్టికులర్ లాని క్రియేట్ చేసే పవర్ పార్లమెంట్కి ఇచ్చారు. ఏ ఆర్టికల్ నెంబర్? 245. సార్ ఇదిగో ఈ పర్టికులర్ లిస్ట్లో ఉంటే సెంట్రల్ యూనియన్ లిస్ట్కి, అంటే సెంట్రల్కి పవర్ ఉంటుంది ట్యాక్స్ కలెక్ట్ చేసే పవర్. ఈ లిస్ట్లో ఉంటే స్టేట్కి ఉంటుంది లిస్ట్ 2. ఈ లిస్ట్లో ఉంటే కాంక్రెంట్ అని 3 లిస్టులు క్రియేట్ చేశారు. అది ఎక్కడ? 246 ఆర్టికల్ నెంబర్స్. ఇక్కడ వరకు చెప్పుకున్నాం అంతే కదమ్మా. నెక్స్ట్ సార్ సెక్షన్ నెంబర్ 1 కూడా చెప్పుకున్నాం. అందరూ చెప్పండమ్మా, వాట్ ఈజ్ సెక్షన్ నెంబర్ 1? సెక్షన్ నెంబర్ 1లో ఏం చెప్పారు? వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది యాక్ట్? ఈ యాక్ట్ని ఎలా పిలుస్తూ ఉంటావు ఇప్పుడు నువ్వు? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. 62 or 61? 61. దెన్ టు హూమ్ ఇట్ ఈస్ అప్లికబుల్? ఎవరికి అప్లై అవుతుందమ్మా? టు హూమ్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఎవరికి అప్లై అవుతుంది? టు ది హోల్ ఇండియా. ఇండియా అంటే ఏంటో ఇవాళ చూడబోతున్నాం. అండ్ టు హూమ్ ఇట్ ఈస్ అప్లికబుల్. నెక్స్ట్ వన్ ఫ్రమ్ విచ్ డేట్ ఇట్ ఈస్ అప్లికబుల్? ఏ డేట్ నుంచి ఇది అప్లై అవుతుంది? ఫ్రమ్ విచ్ డేట్ ఈస్ అప్లికబుల్? 1st April 1962. వై యాక్ట్ ఎప్పుడు 61లో వస్తే ఎందుకు 62 నుంచి అప్లై అవుతుంది? మిడ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ అప్లై చేయలేము కాబట్టి ఇమీడియట్లీ స్టార్టింగ్ ఇయర్ డేట్ ఏది ఉంటుందో అక్కడ నుంచి అప్లై చేస్తాం. ఓకేనా? సరే, ఇప్పుడు ఒక డెఫినేషన్ సెక్షన్ 2లో ఏ యాక్ట్ అయినా సరే సెక్షన్ 1లో ఈ 3 థింగ్సే చెప్తాడమ్మా. సో వాట్ ఆర్ దోస్ 3 థింగ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది యాక్ట్, సెకండ్ వన్ టు హూమ్ ఇట్ ఈస్ అప్లికబుల్, థర్డ్ వన్ ఫ్రమ్ విచ్ డేట్ ఈజ్ అప్లికబుల్. ఏ యాక్ట్ అయినా సరే సెక్షన్ 1 ఇదే ఉంటుంది. ఏ యాక్ట్ అయినా సరే సెక్షన్ 2లో ఏం చెప్తాడు సార్ అంటే డెఫినేషన్స్ చెప్తాడు. ఏం చెప్తాడమ్మా? డెఫినేషన్స్ చెప్తాడు. అంటే ఒకటే ఉంటుందా? డెఫినేషన్స్ చాలా ఉంటాయా? చాలా ఉంటాయి. అంటే ఈ యాక్ట్లో కొన్ని వర్డ్స్ యూజ్ చేశాను నేను. ఆ వర్డ్ మీనింగ్ డిక్షనరీ మీనింగ్ తీసుకోవద్దు. ఇక్కడ నేను మీనింగ్ చెప్తున్నాను, అదే తీసుకోండి. అర్థమైందా? ఈ యాక్ట్లో కొన్ని వర్డ్స్ యూజ్ చేశాను నేను, అది నువ్వు డిక్షనరీ మీనింగ్ తీసుకోవద్దు, ఇక్కడ ఉన్న మీనింగ్ తీసుకో. డెఫినేషన్లో చెప్పలేదు అంటే అప్పుడు డిక్షనరీ మీనింగ్ తీసుకో. అంటే ఇప్పుడు డెఫినేషన్స్ చదవాలా అవసరం లేదా? చదవాలి. అందులో మనకి ఇప్పుడు అవసరమైన డెఫినేషన్ ఏంటమ్మా? ఇండియా అంటే ఏమన్నా చెప్పాడా డెఫినేషన్లో అనే చూసామమ్మా. చెప్పాడు. మా ఇండియా అంటే డెఫినేషన్లో చెప్పాడు. ఇండియా అంటే ఏమేమి వస్తాయో చెప్పాడు. ఇప్పుడు ఎవరి గురించి డిస్కస్ చేయబోతున్నాం మనం? ఇండియా. ఎందుకు ఇండియా గురించి డిస్కస్ చేయాల్సి వచ్చింది? వాట్ ఈస్ ద నెసెసిటీ? బికాస్ ద ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ అప్లికబుల్ టు హోల్ ఇండియా. దెన్ వాట్ ఈజ్ ఇండియా చూడాలి కదా. డిక్షనరీ మీనింగ్ చూడాలా, ఇన్కమ్ ట్యాక్స్లో మీనింగ్ చూడాలా? ఇన్కమ్ ట్యాక్స్లో డెఫినేషన్ చూడాలంటే ఏ సెక్షన్ దగ్గరికి వెళ్ళాలి మనం? సెక్షన్ 2. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇండియా? ఫస్ట్ ఇండియా ఇన్క్లూడ్స్ అన్నాడా? ఏమన్నాడమ్మా? ఇన్క్లూడ్స్ అంటే ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇండియా ఇన్క్లూడ్స్ సరే తప్పైపోయిందా? నీట్గా వేస్తాను.
సరే ఎట్లా ఒకట్లా వేద్దాంలే. ఏంటమ్మా ఇది? ల్యాండ్ మాస్. ఇండియా ఇన్క్లూడ్స్ ల్యాండ్ మాస్. ఇది కూడా మందేగా, ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇది కూడా మందే, ఆక్యుపైడ్ చైనా. మా ఇండియా ఇన్క్లూడ్స్ ల్యాండ్ మాస్. ఇట్లా ఉంటుందిలే, ఇది బోర్డర్ కంట్రీ. ల్యాండ్ మాస్, ఇండియా ఇన్క్లూడ్స్ ల్యాండ్ మాస్. మొత్తం మందే. శ్రీలంక మంది కాదు. సరే, వాటర్ వేస్లో ఎక్కడి వరకు మంది? 3 సైట్స్. ఇండియాకి ఎన్ని సైట్స్ ఉంటాయి వాటర్? 3 సైట్స్. 3 సైట్స్ ఇలా మెజర్మెంట్ తీసుకోండి. మీ కోస్టల్ ఎడ్జ్ నుంచి, ల్యాండ్ మాస్ ఎడ్జ్ నుంచి 12 నాటికల్ మైల్స్. ఎక్కడి నుంచమ్మా? కోస్టల్ ఎడ్జ్ నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు ఇండియా. ఒక్కొక్క నాటికల్ మైల్ అంటే 47 కిలోమీటర్స్ వస్తుంది. రోడ్ అయితే కిలోమీటర్స్ అంటారు, వాటర్ కాబట్టి మైల్స్లో కొలుస్తారు. నాటికల్ మైల్స్ 47 కిలోమీటర్స్ వస్తుంది ఒక్కో నాటికల్ మైల్లో. 12 నాటికల్ మైల్స్ అనే రాయాలి ఎగ్జామ్లో, ఇంకేది రాయకూడదు మీరు. మా ఎన్ని నాటికల్ మైల్స్ వరకు ఇండియా అమ్మ? అందరూ చెప్పాలి. ఎన్ని నాటికల్ మైల్స్ వరకు ఇండియా అమ్మ? 12 నాటికల్ మైల్స్ వరకు ఇండియా. సార్ మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంటర్నేషనల్ వాటర్స్. ఇంటర్నేషనల్ వాటర్స్ సార్ అదేంటి మరి? ఇదంతా ఏంటి? 200 నాటికల్ మైల్స్ తర్వాతే ఇంటర్నేషనల్ వాటర్స్. మా కోస్టల్ ఎడ్జ్ నుంచి ఎన్ని నాటికల్ మైల్స్ తర్వాత ఇంటర్నేషనల్ వాటర్స్? 200 నాటికల్ మైల్స్ తర్వాత. కానీ ఇండియా ఎక్కడి వరకు మాత్రమే? 12 నాటికల్ మైల్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ దేర్? దట్ ఈస్ నాట్ ఇంటర్నేషనల్ వాటర్. దట్ ఈస్ నాట్ ఎక్స్క్లూజివ్లీ బిలాంగ్స్ టు ఇండియా. ఇండియాకి ఎక్స్క్లూజివ్లీ సంబంధం లేదు, అలా అని ఇంటర్నేషనల్కి సంబంధం లేదు. దట్ ఈస్ ద బోర్డర్ లెఫ్ట్. మన షిప్పులు తిరగటానికి వేరే కంట్రీ షిప్పులు అటునుంచే వెళ్ళాలి, ఇటు నుంచి రాకూడదు, అలా వదిలేశారు. అంటే దాని మీద మోస్ట్ ఆఫ్ ది రైట్స్ ఇండియాకు ఉంటాయి. ఎందుకు సార్ అంటే, ఇక్కడ ఏదైనా నువ్వు ఆయిల్ ఓర్ ఫైండ్ అవుట్ చేస్తే అక్కడ మెషిన్ పెడతావు కదా నువ్వు. మా 12 నాటికల్ మైల్స్లో ఆయిల్ ఓర్ ఫైండ్ అవుట్ చేస్తే ఎవరు పర్మిషన్ అయినా తీసుకోవాలా నువ్వు? ఇండియాదే అది. ఇండియా ఎవరు పర్మిషన్ అయినా తీసుకోవాలా? నో, మందే అది. ఇక్కడ 3 చోట్ల ఆయిల్ ఓర్స్ ఫైండ్ అవుట్ అయినాయి. ఏమా ఎక్కడెక్కడ మైల్స్ రాస్తాను. ఇక్కడ ఆయిల్ వచ్చింది, ఇక్కడ ఆయిల్ వచ్చింది, ఎక్కడ అంటే 9 నాటికల్ మైల్స్లో ఆయిల్ వచ్చింది. 145 నాటికల్ మైల్స్ దగ్గర ఆయిల్ వచ్చింది. క్రూడ్ ఆయిల్ అమ్మ, ఆయిల్ అంటే సార్ 245 నాటికల్ మైల్స్ దగ్గర ఆయిల్ వచ్చింది. ఇలా 3 ఉన్నాయి. మిషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఫస్ట్ 9 నాటికల్ మైల్స్ దగ్గర ఆయిల్ వచ్చింది. ఎవరు పర్మిషన్ అయినా కావాలా? అది ఇండియానా? ఇండియా కాబట్టి ఎవరిని అడగక్కర్లా. దట్ ఈస్ బిలాంగ్స్ టు ఇండియా. 200 నాటికల్ మైల్స్ లోపు 145 నాటికల్ మైల్స్ దగ్గర ఆయిల్ వచ్చింది. ఇది ఇంటర్నేషనల్ కాదు, అలా అని ఇండియాను కాదు. ఇది ఇంటర్నేషనల్ వాళ్ళకి ఒక చిన్న మాట చెప్పి, సార్ ఇదిగో ఈ పర్టిక్యులర్ జోన్లో మాకు ఆయిల్ వచ్చింది అని క్లెయిమ్ చేసుకోవాలి మనం. అది ఏమని చేసుకోవాలమ్మా? ఆ ఒక్క జోన్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కింద క్లెయిమ్ చేసుకోవాలి. దట్ ఈజ్ ఇండియా. అది మాత్రమే ఇండియా. ఎందుకు మరి? దాని సరౌండింగ్స్ అంతా ఇండియా కాదు. ఓన్లీ నువ్వు ఏ ఏరియాలో అయితే నువ్వు మాత్రమే ఉంటావు అది. అంటే ఇప్పుడు ఆ ఏరియాలో వేరే కంట్రీ వాళ్ళు కూడా వచ్చి తిరుగుతూ ఉండొచ్చు షిప్లు. ఆ ఏరియాలో వేరే కంట్రీ షిప్స్ అన్నీ తిరుగుతూ ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ నువ్వు ఏదైతే జోన్ క్లెయిమ్ చేస్తున్నావో అక్కడికి ఎవరు రారు, అది మీది. షిప్స్ అవన్నీ తిరుగుతూ ఉంటాయి కదా. 12 నాటికల్ మైల్స్ లోపు ఏ షిప్ రాకూడదు. వస్తే మన బోర్డర్ అది. సో 12 నాటికల్ మైల్స్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు వేరే కంట్రీ వాళ్ళు తిరగవచ్చు, మనం కూడా వెళ్ళొచ్చు. ఇంటర్నేషనల్ వాటర్స్ అయితే ఇక అసలు సంబంధమే లేదు మనకు అసలు హక్కు లేదు. ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా తిరగచ్చు. 12 నాటికల్ మైల్స్ లోపలికి రావాలంటే మాత్రం కష్టం, మన పర్మిషన్ ఉండాలి. 200 నాటికల్ మైల్స్ లోపు వాళ్ళు రావచ్చు, కానీ అందులో మనం ఏమన్నా క్లెయిమ్ చేసుకున్నాం ఇది మాది అని, పర్మిషన్ తీసుకోండి, అది మందే, ఎక్కడికి ఎవరు రాకూడదు.
ఆ ఏరియా మాత్రమేనా, మొత్తమా? ఆ ఏరియా. సో ఇది మాత్రం, దాన్ని ఏమంటారమ్మా? ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఇక్కడ ఉన్న దాన్ని ఏమంటారమ్మా? కాంటినెంటల్ షెల్ఫ్. డిఫరెన్స్ ఉందా? మా విత్ ఇన్ 12 నాటికల్ మైల్స్ ఉంటే ఏమంటారు దాన్ని? కాంటినెంటల్ షెల్ఫ్. మన కాంటినెంటల్ షెల్ఫ్ అని. మా అవుట్ సైడ్ 12 నాటికల్ మైల్స్ ఉంటే ఏమంటారు దాన్ని? ఎక్స్క్లూజివ్ ఎకనామిక్. కాంటినెంటల్ షెల్ఫ్స్ అంటే ఈ ఐలాండ్స్ కూడా వస్తాయి, అండమాన్ నికోబార్ ఇవన్నీ. సార్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే అవుట్ సైడ్ది 12 నాటికల్ మైల్స్. సార్ ఇంటర్నేషనల్ వాటర్స్లో ఆయిల్ ఓవర్ దొరికింది, నువ్వు క్లెయిమ్ చేయలేవు, వాళ్ళు కూడా ఇవ్వరు, మాది అంటారు వాళ్ళు వచ్చి. నీకు ఎంతో కొంత ఇస్తామయ్యా, అది మాది, మేము ఆయిల్ లిక్ చేసుకుంటాం, నీకేమన్నా ఇస్తాం నువ్వు కనిపెట్టినందుకు రీసెర్చ్కి, లేకపోతే ఆ రెవెన్యూలో షేర్ ఏదో ఒకటి ఇస్తాం, మీదైతే కాదు అది. యూ కాంట్ క్లెయిమ్ ఇట్ సెల్ఫ్. ఇదమ్మా వేరియేషన్. సార్ డిఫరెన్స్ ఉందా? కాంటినెంటల్ షెల్ఫ్కి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్కి డిఫరెన్స్ ఉందా? 12 నాటికల్ మైల్స్లోపు ఉంటే దట్ ఈస్ అ ఇండియా. అవుట్ సైడ్ 12 నాటికల్ మైల్స్ బట్ అప్ టు 200 nautical miles, that is a not India, but you can claim that belongs to India as a exclusive economic zone. That is a part of India. Only that zone is a part of India. Beyond 200 nautical miles is nowhere India. మా ల్యాండ్ అయిపోయింది, వాటర్ అయిపోయింది. ఈ వాటర్ కింద ఉన్న సీ బెడ్ కూడా మందే అప్ టు 12 nautical miles. అండ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కింద ఉన్నది అది మాత్రమే. మా ఏమేం చెప్పాను ఇప్పటివరకు? ల్యాండ్ మాస్, సాయిల్ అండ్ సబ్ సాయిల్, దీని గురించి మాట్లాడదాం. సాయిల్ అండ్ సబ్ సాయిల్, సాయిల్ అండ్ సబ్ సాయిల్. సాయిల్ అండ్ సబ్ సాయిల్ అంటే ఏంటమ్మా? మట్టి. సాయిల్ అండ్ సబ్ సాయిల్ అంటే మొత్తం మట్టి మందేనా ల్యాండ్ మాస్తో? తవ్వుకోవచ్చా? ఐరన్ అంతా తవ్వుకుంటే వెళ్ళిపోయాడు అమ్మా. ఇటు సైడ్ నుంచి తవ్వుకుంటూ వెళ్తున్నాడు, అటు సైడ్ అమెరికా వచ్చేసింది, మందేనా? అంతే కదమ్మా, రౌండ్గా ఉంటుంది కాబట్టి ఒక సైడ్ నుంచి తవ్వుకుంటూ వెళ్తే ఇంకొక సైడ్ వచ్చేస్తుంది కదా. తవ్వుదాం, సైడ్ నుంచి తవ్వుదాం, అటు వెళ్ళిపోదాం, తవ్వుకుంటూ వెళ్ళిపోదాం, మందే కదా. మీరే చెప్పారు కదమ్మా సాయిల్ మీదే సబ్ సాయిల్ కూడా మీదే అని, మొత్తం తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నా, నాదే కదా. మరి చెప్పలేదు మీరు, మీదే అన్నారు. లిమిట్ చెప్పలేదమ్మా, లిమిట్ చెప్పలేదు కాబట్టి తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నా. నాట్ పాసిబుల్ కదా, ఒక లిమిట్ వరకే వెళ్ళగలం. లోపలంతా ఏముంటుంది? చిన్నప్పుడు చదువుకుని ఉంటారు జియోగ్రఫీలో, బండరాళ్ళు ఉంటాయా? అయ్యో ఏముంటుందో చెప్పండి అమ్మా, ఆన్లైన్ వాళ్ళు కూడా. కొంత దూరం తవ్విన తర్వాత ఏముంటుంది? దాన్ని ఏమంటారు? ఎర్త్ కోర్ లావా ఉంటుంది. ఇది ఎవరు వెళ్ళలేదు, హ్యూమన్ ఇంతవరకు ఎవరు ఆ మిడ్ పాయింట్కి వెళ్ళలేదు. కొంత సర్టెన్ లిమిట్ వరకు వెళ్ళారు కానీ వెళ్ళలేదు. సో స్కై కూడా అప్ టు ద అన్లిమిటెడ్ స్కై వెళ్ళలేకపోయాము, ఎర్త్లో వెళ్ళలేకపోయాము. మిడ్ పాయింట్ దాకా ఏముందో ఇంతవరకు ఎవరికి తెలియదు. వీఆర్ అజ్యూమింగ్ దట్ ఈస్ ద లావా. ఆ లావాని దాటి సెంటర్ పాయింట్ ఆఫ్ ది ఎర్త్కి ఇంతవరకు ఎవరు వెళ్ళలేకపోయారు, వెళ్ళలేము. అంత హీట్ ఉంటుంది లావా, దట్ ఈస్ కోర్. సో కొంతవరకు ఎంతవరకు తవ్వుకుంటే అంతవరకు తవ్వుకో, నీదే సబ్సాయిల్, నీ ఇష్టం. ఇక నువ్వు ఎంతవరకు వెళ్తే అంతవరకు తవ్వుకో. సరే, ల్యాండ్ అయిపోయింది, సాయిల్ అయిపోయింది, సబ్ సాయిల్ అయిపోయింది. సీ ఎక్కడి వరకు అమ్మా? సీ వాటర్ ఎక్కడి వరకు? 12 nautical miles అండ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ ఇఫ్ యూ హ్యావ్ క్లెయిమ్డ్ అప్ టు 200 nautical milesలో ఎవరైనా క్లెయిమ్ చేస్తే నీది. సీ బెడ్ 12 nautical miles అండ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కింద ఉన్న సీ బెడ్. ఓకేనా? అయిపోయింది. ఇంకేమున్నాయి సార్? ఏమున్నాయి ఇంకా? ఎయిర్. ల్యాండ్ మాస్ పైన ఉన్న ఎయిర్ నీదే, ఎయిర్ స్పేస్ నీదే. అక్కడ ఏమన్నా ఫ్లైట్స్ అటు ఇటు వెళ్తుంటే యూ కెన్ ఛార్జ్ ఇట్. సార్ 12 nautical miles పైన ఉన్న ఎయిర్ స్పేస్ నీదే, వాటర్ వేస్ పైన ఉన్న ఎయిర్ స్పేస్ నీదే, బట్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ మాత్రమే నీది, దానిపైన ఎయిర్ స్పేస్ నీది కాదు. క్లియర్గా చెప్పాము మేము. 12 nautical miles దాటిన తర్వాత నువ్వు ఏదైతే క్లెయిమ్ చేస్తావో అది మాత్రమే నీది, అది ఆ ఏరియా మాత్రమే నీది. దానిపైన ఎయిర్ స్పేస్ కూడా నీదంటే కుదరదు. మా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ పైన ఉన్న ఎయిర్ స్పేస్ నీదా, నీది కాదా? నాది కాదు. 12 nautical miles మీద ఉన్న ఎయిర్ స్పేస్ నాదేనా? నాదే. ల్యాండ్ మాస్ మీద ఉన్న ఎయిర్ స్పేస్ నాదేనా? నాదే. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ నువ్వే చెప్తున్నావు, ఎక్స్క్లూజివ్ అది మాత్రమే, అని పేరులోనే ఉంది, అది మాత్రమే నాది.
దాని పైన ఉన్నది అది కాదు. సో ఇది ఇండియా అంటే. ఒకసారి చూద్దాం ఆ డెఫినేషన్. ఓపెన్ చేయండి అమ్మా, అందరూ బుక్స్ ఓపెన్ చేయండి. మా అందరికీ మెటీరియల్ ఇచ్చారా? బేసిక్ మెటీరియల్ ఎవరైతే ఆన్లైన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ అడ్రస్లన్నీ పెట్టండి, వాళ్ళకి మెటీరియల్ సెండ్ చేస్తాము. ఇంకా విచిత్రం ఏంటంటే మనం బ్యాచ్ ముందు ఎందుకు స్టార్ట్ చేసాం సార్ అంటే, ఎర్లీగా సిలబస్ అయిపోతే చదువుకోవడానికి ఎక్కువ ఉంటుంది, ఒక గ్రూప్ మనం క్వాలిఫై చేపిద్దాం, ఇంకో గ్రూప్ చిన్నగా రాసుకుంటారు. నేను ఈ మధ్యలో రెస్ట్ తీసుకుంటా, ఎగ్జామ్స్ ఇప్పుడే అయినాయి కదా, లేకపోతే కొన్ని రోజులు ఇంట్లో హ్యాపీగా గడిపొస్తా, నీ బాడీ నీ బ్రెయిన్ అదే చెప్తుంది నీకు కదా. నీ బాడీ నీ బ్రెయిన్ అదే చెప్తారు, ఇంకో 10 రోజులు రెస్ట్ తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ హోమ్ సిక్ అని అదే చెప్తారు. అవన్నీ కంట్రోల్ చేసి దాటితేనే లైఫ్లో నీకు ఏదైనా ఇప్పుడు చేసిన సాక్రిఫైస్కి ఉపయోగం ఉంటుంది. దిస్ ఈజ్ ద డిఫాల్ట్ ఈక్వేషన్ ఇన్ లైఫ్. నువ్వు హ్యాపీగా ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంటే దానిపై తర్వాత పెయిన్. లైఫ్ ఈజ్ పెయిన్ అమ్మ, నువ్వు ఏదైనా చెప్పు, లైఫ్ ఈజ్ పెయిన్. ఆ పెయిన్ని నువ్వు తగ్గించుకోవాలి అంటే నువ్వు ఆ పెయిన్ని ఒక సిస్టమేటిక్గా పెట్టుకొని వెళ్ళిపోవాలి, అంతే కదా. ఒక్కసారిగా పెయిన్ వస్తేనేమో బాగా తట్టుకోలేము అనమాట. అందుకని మనం ఆ పెయిన్ ఏం చేస్తున్నాము, అలవాటు చేసుకుంటూ కొద్దిగా పెయిన్ ఇస్తున్నాం. అంటే పొద్దున్నే లేవడం పెయినా కాదా, బుక్ తీసి చదవడం పెయినా కాదా. ఇప్పుడు ఇవన్నీ ఆపేసి నేను